కీర్తనలు 19:14 సామ్స్ 19 and 14 వర్స్ చదువుకుంటాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగాక. నోటి మాటలు హృదయ ధ్యానం రెండు కూడా చాలా దగ్గర సంబంధం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అని రాయబడింది. హృదయం నిండిన బట్టి నోరు మాట్లాడాలని. కనుక హృదయము నోరు చాలా దగ్గర సంబంధము. హృదయం ఎంతగా నిండిందో అదే నోటి నుంచి బయటకు వస్తుంది. మత్తయి సువార్త మాథ్యూస్ గాస్పెల్ 12th chapter, మాథ్యూస్ గాస్పెల్ 12th chapter 12వ అధ్యాయం 12వ అధ్యాయం మాథ్యూస్ గాస్పెల్ 12th chapter 34వ వచనము 35వ వచనం 34-35 వర్సెస్ చదువుకుంటాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారి ఉండి ఎలాగో మంచి మాట పలకగలరు? హృదయమందు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా. సజ్జనుడు తన మంచి ధన్యతలో ఉండి సద్విషయం తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదనంలో ఉండి దురుషం తెచ్చును గాడు. కనుక ఈ హృదయాన్ని దేంతో పోల్చాయంటే మంచిదననిది లేక చెడ్డదననిది. ఇది ఎట్లా ధననిధి అంట. కనుక దేవుడు ఈ హృదయాన్ని దేనికి తయారు చేసి పెట్టాడంటే అందులో నుండి జీవం ప్రవహించాలని కోరుతున్నాడు, జీవధారలు బయలుదేరని కోరుతూ ఉంటున్నాడు. అయితే దాంట్లో మంచిదనంలో నుండి మంచి విషయాలు వస్తాయి, చెడుదనం నుండి చెడు విషయాలు వస్తాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం Proverbs 4th chapter, Proverbs 4th chapter 4th chapter 21వ వచనం 21st verse చదువుకుంటామంటే అందరికీ చదువుకుంటాం. 4:21 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. అన్నిటికంటే ముఖ్యంగా నీ చదువు కంటే, నీ ఉద్యోగం కంటే, నీ భవిష్యత్తు కంటే, అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకొచ్చేదంటే నీ హృదయం. ఈ హృదయం అది భయంకరమైన హృదయం, మోసకరమైన హృదయము, కఠిన హృదయము, అంధకార హృదయము, జీవముల దేవుని విడిచిపెట్టిపోయే హృదయము, రాతి గుండె, చాలా పేర్లు ఉన్నాయి దీనికి. కనుక ఘోరమైన వ్యాధి కలిగిన గుండె. కనుక ఇది బయట కనబడదు, అయితే లోపల మాత్రము చేసే పనులన్నీ చేస్తూ ఉంటాం. కనుక ఈ హృదయము చాలా భయంకరమైనది. కనుక ఈ హృదయం ఏమంటాడు, ఈ హృదయములో నుండి జీవధార బయలుదేరి కోరుతుంటే చైతన్యం ఏం చూస్తున్నాడు, పక్కన పెట్టు జీవధార తర్వాత అని చెప్పి ఏం చేస్తాడు, అందులో నుండి సద్విషయములు కాకుండా దుర్విషయములు. అందుకని హృదయం నుండి బయలుదేరి 13 సంగతులు ఉన్నాయి. 13 సంగతులు. ఆ 13 సంగతులు మొట్టమొదటిది ఏంటి తెలుసునా? మొట్టమొదటిది దురాలోచన. రండి మార్క్స్ వార్త 7th chapter, మార్క్ గాస్పెల్ 7th chapter 20వ వచనం నుండి నేను చదువుతా వినండి. మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకును వచ్చును. ఈ మంచివన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని పవిత్రపరచును. అట్లా ఉందా? నేను చదువుతా అంటే తలవుతా ఉండేది. ఈ చెడ్డవన్నీ ఒకటి కానీ మంచిది లేదు. ఈ చెడ్డవన్నీ 13 సంగతులు ఉన్నాయి, అన్నీ చెడ్డవి. ఇవన్నీ లోపల నుంచి బయలుదేరి అపవిత్రపరుస్తాయి. మనం బయట బాగానే ఉంటాం కానీ లోపల ఎట్లున్నాము? బయట బాగానే ఉన్నాం, బయట బాగానే ఉన్నాం. పాట పాడతాం, వాక్యం చదువుతాం, అన్నీ చదువుతాం, అన్నీ చక్కగా ఉంటుంది. తాళం వేస్తాం, రాగం వేస్తాం. కనుక చూడకుండానే పాడేస్తాం, అన్నీ మనకు తెలుసు కదా. చూడకుండానే పాడేస్తాం, కంఠస్థం అయిపోయింది కదా అంతా. అయితే హృదయం ఎట్లుంది అంటాడు. మన హృదయం ఎట్లుంది? మన హృదయం నుండి జీవధారి వెళ్ళి అని కోరుతూ ఉంటున్నాడు. చాలా కాలం క్రితము
అప్పుడు నేను కొత్తగా చూడడము, ఒక పేషెంట్ని పండబెట్టి ఒక బుడ్డి కట్టి ఇక దానికి ఒక పైప్ తీసుకొచ్చి ఎక్కిచ్చారు. అయ్యి డాక్టర్ చూస్తున్నాడు, ఒక చుక్క పడుతుంది, ఒక చుక్క పడుతుంది. అది ఫస్ట్ టైం నేను చూడడం, నా జీవితంలో అప్పట్లో ఫస్ట్ టైం చూడడం. ఇప్పుడు ఎక్కడ పడితే ఉంది కనుక ఫస్ట్ టైం చూడు అది చూస్తున్నా. అట్టే వచ్చిన కొంచెం చూస్తున్నా. ఆ డాక్టర్ తెలుసు నాకు. చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అంటే, డాక్టర్ గారు ఓయమ్మ చుక్క బలిపోతా ఉంది ఇది అంటే, ఎంతసేపు పడుతుందంటే అన్నాడు, ఇది నాలుగో బుడ్డి అన్నాడు. నాలుగు బుడ్డి అంటే డాక్టర్ గారికి సూది మనంత చోటిస్తే బుడ్డీలు పంపించేస్తున్నాడే. అర్థమైందా? సూది మనంత చోటిస్తే బుడ్డీలు వాళ్ళు పంపించేస్తున్నాడే. సైతాన్ని కొంచెం చోటిస్తే ఇంకెంత పంపించేస్తాడు లోపలికి, ఇంకెంత పంపించేస్తాడు. వాడిని కొంచెం చోటిస్తాడు సార్. కనుక ఏమంటాడు, హృదయాన్ని భద్రంగా కాపాడుకో. కనుక వాడు కొంచెం చోటు ఇచ్చాకనా అయిపోయింది, లోపల దూరేస్తాడు. కనుక భద్రంగా కాపాడుకోవడానికి చాలా సంగతులు ఉన్నాయి. కనుక హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే వాడు నెమ్మదిగా దూరుతాడు. ఇండియాకు పాకిస్తాన్ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగి ఏం జరిగింది, ఒక 2 రోజులు సీజ్ ఫైర్ చేశారు. 2 రోజులు ఇద్దరు ఆపేశారు, యుద్ధం ఆపేసి 3వ రోజు ఏం చేశారు తెలిసిన, ఈ 3 రోజులు పాకిస్తానుడు ఎక్కడ మన యొక్క సైన్యం బలహీనంగా ఉంది అని చూశాడు. ఎక్కడ మన సైన్యము బలహీనంగా ఉందని చూశాడు. ఒక పాయింట్ దొరికింది మనకి, అక్కడ మన సైన్యం బలహీనం, అక్కడ సైన్యం తీసుకొచ్చేసి దూరేశాడు. పోయమ్మా ఇంకా రేడులు మోగుతున్నాయి, పాకిస్తాన్ లోపు దూరేశారు. ఇంకా అది ఆ ఊరు పట్టుకున్నారు, ఈ ఊరు పట్టుకున్నారు, ఆ ఊరు పట్టుకున్నారు. పోయి పెద్ద కేకలు ఇండియా అంతా. కనుక ఎక్కడ బలహీనత ఉందో అక్కడ ప్రవేశిస్తాడు, అక్కడ దూరేస్తాడు. కనుకనే మనకేం కావాలి, మన బలహీనత ఎక్కడో మనం తెలుసుకొని దాన్ని కాపాడుకోవాలి. మన బలహీనత ఎక్కడుందో తెలుసుకొని దాన్ని కాపాడుకోవాలి. లేకపోతే కన్నా ఏమవుతుంది, అక్కడ ప్రవేశిస్తాడు. ప్రవేశించి వాడు లోపల జ్వరబడేస్తాడు. జ్వరబడకుండా మనం కాపాడుకోవాలి. దేవా, అన్నిటికంటే భద్రముగా నా హృదయాన్ని కాపాడుకోవాలా. మన చదువు తర్వాత, మన ఉద్యోగాల తర్వాత, ఇవన్నీ తర్వాత. కనుక అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే ఎలా కాపాడుకోవాలా? ఈ హృదయాన్ని దేంతో నింపుకోవాలా? మంచి విషయాలతో నింపుకోవాలా. రండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. రండి, కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలోషియన్స్ 3rd chapter 14th verse. కొలోషియన్స్ 3:14 చదువుకుంటామా? కొలోషియన్స్ 3:14. ఒక్క నిమిషం. కొలోషియన్స్ 3:16 చదువుకుంటాం. కొలోషియన్స్ 3:16 చదువుకుంటాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసంబంధ పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్తమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. కనుక ఇది మంచిదనేది చేసుకో, దేవుని వాక్యం లోపల పడేసుకోవచ్చు, కంఠస్థం చేసుకో. ఎదుగురిపిన దేవుని వాక్యం నా లోపల పడాలి అని చెప్పి ఏం చేయాలా, దాన్ని హృదయం పడేసుకోవాలి. చదివితే పడేసుకుంటావా, రాస్తే పడేసుకుంటావా, లేకపోతే కంఠస్థం చేస్తుంటే పడేసుకుంటావా, ఇతరులు చెప్తుంటే పడేసుకుంటావా, ఈ విధానంలో నీ హృదయం పడవేసుకోగలవో ఆ విధానంలో పడేసుకో. కనుక నేను బిఏ చదివేటప్పుడు జాన్ కీట్స్ పోయము, షేక్స్పియర్స్ డ్రామాసు చాలా ఉండేటివి. అవన్నీ కూడా ఎంత కంఠస్థం చేశానంటే, ఎంత మధ్యరాత్రిలో లేపి అడిగినా కూడా చెప్పేట్టుగా ఉండాలి, అంత కంఠస్థం చేశాడు. అలాంటిది దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తా అంటే ఒకటి లోపల పోవటంలే. ఏమిరా అరే పెద్ద పెద్ద డ్రామాలు ఇవన్నీ కూడాను. డ్రామా అంటే షేక్స్పియర్ డ్రామా, అవి నాటకాలు ఉండాయి. ఒథెల్లోని, యాజ్ యు లైక్ ఇట్ అని షేక్స్పియర్ డ్రామాలు చాలా ఉన్నాయి. మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఉండాలి తెలీదు, మీకు ఉండాలి లిటరేచర్లో. కనుక అవన్నీ అప్పట్లో అంతగా కంఠస్థం చేసినటువంటి వాడిని ఇప్పుడు ఒక్కడు లోపలికి పోవటంలే. ఏమంటే ఇది షేక్స్పియర్ డ్రామా కాదురా నాయన అన్నాడు ప్రభు. ఇది షేక్స్పియర్ డ్రామా కాదు అని చెప్పి అన్నాడు. దాని కొరకు
అది కంఠస్థం చేసి లోపల పడివేసుకున్నామంటే ఏమడగల కీర్తన 1 సామ్స్ 1 కీర్తన 1 చదువుకుంటామా? మొదటి 3 వచనాలు. సామ్స్ 1 అందరికీ చిన్నప్పటి నుంచి కంఠస్థమే. చూడకుండా అని చెప్పే చూడకుండా అని చెప్తాడు కూడా. చెప్పండి చూడకుండా అని. నాకేమీ వినపడలే. ఇలా నేను కొనుక్కున్నాడు. కొంతమంది ఇంగ్లీష్లో, కొంతమంది తెలుగులో చెప్తున్నారు. సరే తెలుగు చెప్తామా? దుష్ట చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండక. చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రం ఉంది. కాస్త నెమ్మది చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రం ఉంది ఆనందించు. అది ఇంపార్టెంట్. అది ఆనందిస్తుంటే అప్పుడు లోపల పడుతుంది. యెహోవా ధర్మశాస్త్రం ఉంది ఆనందించుచు. మనకు వేరే పుస్తకాలు చాలా ఆనందం కనుక మ్యాగజైన్లు చాలా ఆనందం, వేరే పుస్తకాలన్నీ ఆనందం. కొంతమంది మా పాప ఎంత బాగా చదువుతుంది అని అనుకుంటే కన్నా ఇక బైబిల్ పెట్టుకుంటారు. దాంట్లో ఏం పెట్టుకున్నావు? బైబిల్ చదువుతున్నావు, దాంట్లో ఏం పెట్టుకొని చదువుతున్నావు? ఒక ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది కనుక బైబిల్ పెట్టుకుందంటే చదువుతుంది. మా పాప ఎంత బాగా చదువుతుంది అంటే కన్నా దాంట్లో ఏం పెట్టుకుందంటే వాళ్ళ స్నేహితులు ఇచ్చినటువంటి ఉత్తరము ఒక పటం పెట్టుకొని చూస్తుందంటే ఎట్లుంది. కనుక ఏంటి అడిగినా మనం మోసం చేస్తాం, హృదయం మోసం. కనుక దుష్ట చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించచ్చు. దట్ ఈజ్ ఇంపార్టెంట్ వర్డ్, రాసుకో. ఆనందించుచు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు ఆనందించకపోతే దేవుడి వాక్యం ముందు ఆనందించకపోతే అది ఒట్టిగా ఏదో చదవాలిగా చదువుతున్నావు కనుక కంఠస్థం చేయాలిగా చేస్తున్నావు, అంతేగాని అది లోపల పనిచేయటంలే. ఆనందిస్తూ చదివితే, ఆనందిస్తూ యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు. యు హ్యావ్ టు డిలైట్, ఆనందించాల. నీకు దేవుని వాక్యం అంటే ఆనందం ఎప్పుడు కలుగుతుంది? కొంతమంది ఎలా ఏం చేస్తారంటే కంఠస్థం చేయమంటారు వాక్యాలు. వాక్యం కంఠస్థ చేయకపోతే వాళ్ళకు ఒక వాక్యం కంఠస్థ వాక్యం చెప్పకపోతే నాస్తా లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చి తిప్పలు బాబు అని చెప్పి వాడు చేస్తాడు, వాడు చూస్తాడు. చిన్న వాక్యం అవుతుంది అది చూసుకొని చెప్పరా యేసు కన్నీళ్ళు ఇచ్చిన యోహాను సువార్త 11 వీడు అది లోపల పోద్దా కనుక నీకు బ్రేక్ఫాస్ట్ కొరకు అది కనుక అలా కాదు. ఏంటి దేవుడి వాక్యం ఆనందిస్తుంటే మనసులో పడిపోతుంది. అనుభవ జ్ఞానంతో పడితే ఇంకా బాగా పడిపోతుంది. ఇది నా అనుభవం కావాలి. ఎలా అనుభవం కావాలి? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలనను అతడు చేసినంత సఫలమగును. సఫలం కావాలి. ప్రభా నేను చేసేదంతా కూడా ఫలభరితం కావాలా, ఫ్రూట్ఫుల్ కావాలా, సఫలం కావాలా, సక్సెస్ కావాలా అని చెప్పి ఆశించాలంటే మంచి సూత్రం ఇది. ఏం సూత్రము? కనుక దేవుడి వాక్యము నాకు అనుభవం కావాలి. ప్రభా ఏదో వింటున్నాను, అది అనుభవం కావాలా, దాన్ని ధ్యానించాలని కోరుతున్నా, దాన్ని నెమరు వేసుకోవాలని కోరుతుంటున్నాను. దివారాత్రం ధ్యానించేవాడు అంటే నెమరు వేసుకునేవాడు. ఇప్పుడు ఉదయకాలము సండే స్కూల్కి పోయారు. సరే పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఉదయకాలం ఏం చెప్పాడు అంకులు అని ఆరాధనకి ఏం అర్థమని చెప్పాడు? ఒక్కరిటి మాటలు. తర్వాత టేబుల్కి ఏం అర్థమని చెప్పాడు పెద్దోడుగా? కొంచెం 2 మాటలు. మళ్ళీ చివరిగా వర్తమానం ఇచ్చాడు. అదేం వర్తమానం? 1-3 మాటలు. అవి కంఠస్థ పెట్టుకోవాలి, లోపల పడేసుకోవాలి. ఎప్పుడైతే పడేసుకుంటావో అప్పుడు అది పని జరుగుతుంది. కనుక పెద్ద సభలకు పోతాం, కాన్వకేషన్ అట్లాంటికి పోతాం, పెద్ద యూత్ క్యాంపులు పెట్టడానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మీ ఊరికి వెళ్ళిన తర్వాత, మీ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు అక్కడ అంటే ఏమంటారు? బాబా ఎంతమంది వచ్చారు నా తండ్రి, బాబా ఎంతమంది వచ్చారు. మళ్ళీ ఏం చెప్పారు? ఎందుకు అందరికీ భోజనం పెట్టారు తెలుసునా? కనుక సరిగ్గా చెప్పు. ఒకనాడు గుడ్డు కూడా ఇచ్చారు. కనుక ఇందుకు ఏం చెప్పారు అంటే కనుక అబ్బా ఇంగ్లీషు తెలుగు హిందీ మెడ పట్టకపాయ
చెప్పారు. కనుక ఇందులో ఏం చెప్పారు అది నువ్వు వచ్చింటే నీకు అర్థమైండు. ఏం బరకు ఎక్కలే, దాన్ని నెమరు వేసుకుంటేనే తప్ప అది లోపల ఏమాత్రం పని చేయదు. యూ హ్యావ్ టు మెడిటేట్. అందుకనే కొంతమంది రాసుకునేది అట్లే ఉంటారు, చూడరు. కనుక రాసుకుంటారు, దేవుని స్తోత్రం రాసుకుంటారు, అది ధ్యానించాలి. ఏం చెప్పాడు అంకులు అని చెప్పి దాన్ని ధ్యానిస్తూ వచ్చామంటే ప్రభు చూస్తాడు. నా వాక్యం అంటే శ్రద్ధ పెడుతుంది, దాని ప్రకారం జీవించాలని కోరుతుంది, తన అనుభవ జ్ఞానం కావాలని కోరుతున్నాడు అని చెప్పి ప్రభు ఎరగల. ఎంతో చదివినంత మాత్రమే కాదు, కంఠస్థ చేసినంత మాత్రమే కాదు, నీ అనుభవం కావాలి. అది ప్రభా నా అనుభవం కావాలా అని చెప్పి నువ్వు ఆశించావంటే అప్పుడు ప్రభు నీకు సహాయపడి చూస్తూ వస్తావు. నేను 1964లో ప్రభుని నమ్మాను. 1964లో ప్రభుని నమ్మాను. ప్రభుని నమ్మిన తర్వాత నా సాక్ష్యం కూడా చెప్పని ఒక ఆయన అన్నాడు. 1 నిమిషం కూడా చెప్పేస్తాను నా సాక్ష్యం కావాలంటే. సరే, ఒక 2-3 నిమిషాలు చెప్తాను. 1964లో ప్రభుని నమ్మాను. నా పేరు ఇంతకుముందు కృష్ణమూర్తి. మా నాన్న పేరు బొంతల రామచంద్రయ్య చిట్టి, స్వగ్రామం మదనపల్లె, చిత్తూరు జిల్లా. అన్నీ ఉంది కానీ నెమ్మది లేదు. దీని కొరకు లోకంలో తిరిగాను, దుర్మార్గం జీవించాను. ఎక్కడ నాకేం నమ్మి సంతోషం దొరకలే. చివరికి ఒకరోజు చనిపోలే, ఎక్కడికైనా ప్రశ్నలు వస్తున్నాయి, జాబ్ దొరకలే. జాబ్ దొరకపోగా అరే దీనికి ఎవడిస్తాడు జాబ్ అని చెప్పి నేను ఇంకా దేవుడే ఇవ్వాలి అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతి మొదలుకొని కన్యాకుమారికి యాత్ర చేశా. ఏడ్చి ప్రార్థన చేశా. ఏ దేవుడు మాట్లాడలే. చివరికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో దేవుడు లేడు, దైవం లేదు అని చెప్పి అర్థం లేని జీవితం వ్యర్థమైన చార్మినార్ ఎక్కాను. ఎవడో మెడమే చేపెట్టినట్లయింది. నువ్వు చచ్చిపో అంటుంటే ఇంటికి పోతే మళ్ళీ అదే బుద్ధి, అది అలవాట్లే, నేను సాధించింది ఏంటి కదా, చచ్చిపోతాం కదా అని చెప్పి అనుకుంటుంటే 2 ప్రశ్నలు వచ్చాయి కాలెత్తపోతా ఉంటే. అసలు ఎవరికి జీవితం దేని కొరకు జీవించాలా? ఎవరు రారు, ఏది రాదు. ఎవరు రానప్పుడు ఏది రానప్పుడు ఎందుకంట? ఒకే క్లాసులో 10 ఏళ్ళు చదివితే రే అంటాడవా బాబు, రే నేనే మాట్లాడదు ఎదురుగు. ఒకే క్లాసులో 10 ఏళ్ళు చదివితే ఎవరితో నా స్కూలు, ఎవరు నీ టీచర్ అనరు, దానికంటే గాడిదలు మెప్పుకుంటే మేలనరు. అసలు దేని గురించి చూస్తున్నావు నీకు తెలియకపోయా, ఎవరి గురించి చూస్తావు దేనికి పోయా, ఎట్లా ఉంది? అర్థం లేని జీవితం వ్యర్థమే. కనుక అర్థం లేకపోతే అది వ్యర్థమే కదా. కనుక అర్థం లేని జీవితం వ్యర్థమే కదా. అప్పుడు చచ్చిపోతాం. దీనికి అర్థం లేదు, చచ్చిపోతామని కాలు ఇచ్చాను. అయితే ఆ ప్రేమగల దేవుడు చావుని వెళ్ళా. ఎందుకో తెలుసునా? చిన్న తలంపు తీసుకొచ్చాడు. ఒరే చావు రాకపోతే మధ్యాహ్నం పైన ఉన్నాను, కిందంతా ట్రాఫిక్ ఉంది, ఒంటరిగా ఉండి అక్కడ. కనుక సరాసరి రోడ్డు మీద చావు రాకుండా ఈ బస్సు మీద పడతాను, ఈ కారు మీద పడతాను, వికలాంగుని అయిపోతానేమో, ఇంకా బ్రతిగా ఉంటానేమో, మీన బ్రతికంతా పడకలు ఉండలేమో, చీచాట అడుగుద్దు, త్వరగా చచ్చిపోదా అని చెప్పి దిగొచ్చి కరెంట్ దిగులు పట్టుకుంటామా, రైలు పట్టాల మీద పట్టుకుంటామా, బస్సు కింద పడతామా అనుకున్న సందర్భంలో అద్భుతకరంగా ఈ గ్రంథంలో మాటలు వినడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు ప్రభు. ఒకతను కూర్చోబెట్టుకుని 4 మాటలు చెప్తుంటే నా పాప జీవితం గుర్తుకొస్తుంది. ఎక్కడా నేను పాపని అనుకోలేదు. మా అమ్మ పేరు లక్ష్మీకాంతమ్మ. నేను అనుకున్నాను మా అమ్మగారు వెళ్తామ్మా ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాని, బండి గోతం పెడితే అర్చన చేశాను, తల వెంట్రుకలు మొక్కుడు చేయించాను, ఇప్పుడు చుట్టూ ప్రశ్న చేశాను, కోనెట్లు మునిగానే, కానుకేసానే, ఆ మొదటి మేష దగ్గర 1 వారం ఉన్నానే, గర్భాలకు కూడా వెళ్ళి కొత్త పూజలు చేయించానంటే ఎంత పుణ్యం చేసావురా అంటుందేమో అనుకునేవాడిని కాదు. ఈ గ్రంథంలో మాట్లాడుతుంటే నా పాపం ఒప్పించబడుతుంది, నా పాపం నన్ను పట్టుకుంటూ ఉంది. ఎలా ఉంది? ఒరే దొంగ, ఒరే త్రాగబోతా, జూదరి, మోసగాడ, అబద్ధికుడా, టక్కరోడా, జిత్తురోడా, సస్తే ఎక్కడికి అని మాట్లాడుతుంది. ఏంటంటే కొత్తగా ఉంది ఇది. నా సంగతి ఆయనకి తెలుసును, దొంగ బతికాను, అబద్ధాలు ఆడాను, చెడిపోయాను, నాకే తెలుసు. కనుక ఈ గ్రంథం ఆ మాట్లాడాయా? అది ఇలాంటి వాడిని త్వరగా చచ్చిపోతే ఏ ముఖ పెట్టుకుని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేది, ఇన్ని పాపాత్మని అని చెప్పి లోపల ఏడుస్తూ ఉంటే ఏంటి దగ్గర ఏడుస్తున్నా అంటే ఆయన నా బంగా చూడటం లేడు, చూసి చెప్పింది. ఎప్పుడైతే అన్నాడో ఈ పాపము నిన్ను వెంటాడుతుంది, తరుముతుంది, పట్టుకుంటుంది, ఒకనాడు ఎత్తి నిత్య నరకంలో పడేస్తుంది. నేను తప్పించడానికి వచ్చినవాడు ఒక్కడే, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వాడు. ఆయన పేరు లోకరక్షకుడు. లోక పాపాలు మోసుకుని పోయి దేవుడి గురి పిల్ల. కనుక ఆయన జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, పాపం ఎరిగిన ఆయన మన కొరకే పాపంగా చేయబడ్డాడు. కనుక లోక పాపాలని మోసుకుని పోయి సిలువలో తూర్పుపడమని ఉత్తర దశ ఉండే యావత్ మానవాడి కొరకే ఒక్క అర్పణ అర్పించాడు, మన అందరి కొరకు బలిప్పాడు.
పరిశుద్ధ రక్తం కార్చి సమాధిపతులు ఇచ్చాడు, నువ్వు నమ్మితే చాలు అన్నాడు. అన్నీ మర్చిపోయిన ఒకటి మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. ప్రభుని యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారము దొర్లిపోద్ది అన్నాడు. బరువుకిపోయింది హృదయం బరువుకిపోయింది, దొర్లిపోద్ది అన్నాడు. బా, అందులో నేను బట్టల వ్యాపారం చేశాను మా నాన్నగారితో పాటు. ఎవరికైనా ఏమైనా బట్టలు కానీ ఇచ్చామంటే ఎటుంది అనగా ఏమండి దీన్ని రంగు పోద్ది అంటే పోనిపోద్ది అంటే మొట్టమొదటి ఉతిక్కే పాయి, అన్ని అబద్ధాలే. కనుక మేము లెక్కేసుకుంటే ఎంత బరువెక్కిందంటే ఒట్టి అబద్ధాలు మూటే అంత పెద్దది ఉంది. సంవత్సరానికి దినానికి ఒక అబద్ధం ఆడితే సంవత్సరానికి 365, లీప్ ఇయర్ అయితే 66. కనుక 10 ఏళ్లకు 3650 అబద్ధాలు. నా వయసు ఒట్టి అబద్ధాలు మూటేది పెరుగుతుంది, మిగిలిన పాపాలు వెనకేసుకుంటే దొర్లిపోద్ది అన్నాడు. అబ్బా ఏం చేయలేయా, ప్రార్థన చేస్తావా, నాకు రాదే అన్నాడు. నేను చెప్పు అన్నాడు. ఇద్దరం మోకాళ్ళకి వచ్చాం. అక్కడ యేసయ్య బొమ్మ లేదు, మరియమ్మ బొమ్మ లేదు, సిలువ లేదు, పటం లేదు, విగ్రహం లేదు, ఏం లేదు. చిన్న ప్రార్థన చేశాం. యేసయ్యా, పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధికునయ్యా, చెడిపోయినానయ్యా, నాలో ఏమంచిది లేదు తండ్రి, ఈవేళ మరణిస్తే నరకానికే పాత్రుని ప్రభా, అయితే నా శిక్షను భరించావంట, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా, క్షమించావయ్యా, నీకే వందనాలు ప్రభా. ఈ పాపిష్టు దాన్ని కడుగుటికై నీ పావన రక్తాన్ని కార్చావంటనే, ఆ రక్తంతో కడుగుతా ఉంటేనే, కడుగు నాయనా, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు ప్రభా. నువ్వు చనిపోయి ఆలకి వెళ్ళిపోలేదంట, 3వ నాడు మృత్యుంజడి తిరిగి లేచావంట, నీ ఒక్క సమాధి ప్రపంచంలో ఖాళీగా ఉందంట, నా లోపలికి వచ్చి నన్ను నడిపిస్తావంటనే, రానాయనా, వచ్చినవయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహము నీ చేతులు పెడుతున్నా, నేటి దినం నుండి ఈ దుష్టలోకములో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన. 1964వ సంవత్సరంలో 52 ఇయర్స్ బ్యాక్ సంగతి. 64వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 ఏళ్ళు చేశాను. అద్భుతం. లోపల జరుగుతుంది కార్యం, నాకే తెలుస్తుంది. నా లోపల ఏదో జరుగుతుంది నాకే తెలుస్తుంది. బయట వెళ్తామంటే సినిమా వద్దు, విడిసిడు వద్దు, అబద్ధం వద్దు. కన్నీళ్ళతో ఒప్పుకున్నాను. పాపాలు ఒప్పించబడుతుంటే ఏడుస్తున్నాను, పాపాలు ఒప్పించబడితే ఏడుస్తున్నాను. అరే ఇలాంటి దుర్మార్గుడు చచ్చిపోతే నరకానికి అక్కడికి ఆడిపోతానని చెప్పి నా హృదయాన్ని చూపిస్తూ ఉంటే, ఈ గ్రంథం నా మాటలు ఉన్నాయని అంటే ఏడుస్తున్నాను. దాని పరిహారకుడు వైపు చూపించగానే ఆయన ఎంత మంచి సూత్రం ఇచ్చాడు. కనుక నమ్ము, నీ హృదయ భాగం దొరికిపోతుంది. కనుక ఒప్పుకున్నాను. క్షమించావయ్యా, నీకే వందనాలు. కడిగి వేసినావయ్యా, నీకే వందనాలు. నా లోపలికి వచ్చినావయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహం నీ చేతులు పెడుతున్నా, నేటి దినం నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నాను. అయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. నేను క్రైస్తవ పాఠశాల చదివాను. ఏదో నామక అంతే. నాకంటే దుర్మార్గులు ఉన్నారు, క్రైస్తవులే నా ఫ్రెండ్సే, నాకంటే దుర్మార్గులు. క్రైస్తవ పాఠశాల చదివాను. ఇవన్నీ మాకు అప్పుడే తెలుసు. కనుక మౌడి కీర్తన అప్పుడే కంటేస్తాం, మౌడి కీర్తన అప్పుడే కంటేస్తాం. డ్రిల్ మాస్టర్ కూడాను, డ్రిల్ మాస్టర్ ఉంటాడు, ఎరుకో అంటే అందరు కూర్చోవాల, జెరూసలేం అంటే అందరు నిలబడాల. అంటే అర్థం ఏంటి? అప్పటి నుంచే మాకు తరిబేది అది. జెరికో అంటే అందరు కూర్చుంటారు, జెరూసలేం అంటే అందరూ లేస్తారు. అంటే ఎరుకో కూలిపోయినా జెరూసలేం నిలబడేదన్నట్లు. కనుక ఆనాడు అప్పుడే ఉన్నాయి మాకు. ఇది ప్రతి ఫ్రైడే ఈవినింగు బైబిల్ కథ ఒకటి చెప్తారా ఉంటారు. కనుక ఇవన్నీ చిన్నటి నుంచి కూడా తెలుసు, ఎరుగుదం అంతే పడ్డా ఎంతో లోపల అంతే. తగిన సమయం కొరకు కనబడుతున్నాడు ప్రభు. ఎప్పుడైతే ఇది ఎరిగిన తర్వాత ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా తెలిసినా నా స్నేహితులు వచ్చారు. వాడు ఎక్కడో చర్చలు దొరికాడంటరా అని చెప్పిన. 1.5 నెలలు అయిపోయింది నేను ఇల్లు విడిచిపెట్టి అని చెప్పి, మేమంతా ఏం చేస్తాం తెలుసునా, కోమట్లము వచ్చే ఆదివారానికి ఈ సోమవారం నుంచే ప్లాన్ చేస్తూ ఉంటాం. ఎక్కడ పోతాంరా, ఏం చేస్తాంరా, అది ఇదంతా ప్లాన్ చేస్తూ ఉంటాం. అదే పని, ఇంక వేరే పనిలే. ఇంకో వ్యాపారం ఉంటుంది. వ్యాపారం అయిపోయిన తర్వాత సాయంకాలం మేమంతా ఏం చేస్తామంటే, సాయంకాలము అందరం చదువు మానేసి వ్యాపారంలోకి వచ్చేసాం. వ్యాపారంకి వచ్చేసిన తర్వాత వ్యాపారం అంతా అయిపోయిన భోజనం చేసుకొని అంతా వస్తామని చేరుతాం. చేరి ఊరంతా తిరుగుతాం.
ఊరంతా తిరిగి ఏం పని పాటలేదుగా ఆ సినిమాని గురించి వీడి గురించి వాడి గురించి అంతా మాట్లాడుకుంటూ వస్తాం వచ్చి కూర్చుంటాం. ఆడ కూర్చున్నామంటే ఇంకా అంతా ఏదో అన్నీ మాట్లాడుకుని ఆ మాట ఈ మాట అన్నీ రే పోదాం పదాన్ని అంటే ఏ 12 గంటలకో 12:30కో ఇంటికి పోదామన్నారు. అది మా దినచర్య. అలాంటిది నేను ఎరిగిన తర్వాత నా స్నేహితులు కలవగానే రోడ్డు మీద ఒకడు వచ్చాడు. ఏమన్నాడు చూస్తున్నా? ఏమన్నాడు? రోడ్డు మీద వచ్చి నా యేసయ్యా రారా నాయనా అన్నాడు. స్టార్ట్ అయింది నాకు స్టార్ట్ అయింది. వాళ్ళు వచ్చి ఒకడు భుజం ఇచ్చేసి రే నువ్వు లేవురా ఆ సినిమా పోవాలనుకుంటా అంటే బొంబాయి పోయి చూసామరా మేము. కనుక వీటి ఆలిపోయాడు వాడు ఆలిపోయాడు. అబ్బాయి ఎట్టట్లున్నాయి వాళ్ళ మాటలు. కనుక ఒకడు భుజం చేస్తే ఇది తీసిస్తే మేలనిపిస్తుంది, ఇంకోటి నడుమి చేస్తే వీడి తీస్తే మేలుంది. మొండ్ల మీద నడిచినట్లుంది నాకు. ఎట్లుంది? మొండ్ల మీద నడిచేట్లుంది. ఎందుకు వస్తే నా బాబు వీడితో పాటు తండ్రి. కనుక ఇంకా స్థలం వస్తూ ఉంది. ఆడు కూర్చుంటారు. ఆడు కూర్చుంటే ఇంక వెళ్ళేస్తారో ఏమో. ఎట్లుంది? అనానుకూలమైన వాతావరణంలో ఉంటున్నాను. అనానుకూలమైన వాతావరణంలో ఉంటే ఇంకా స్థలం వస్తుండగానే ఏం జరిగింది? 4 చినుకుల వర్షం పడగానే పదండి రా నన్ను నేను పరిగెత్తి వచ్చేసాను. బా నేను స్తోత్రం. వచ్చి చూశాను ఎంత పెద్ద మేఘం ఉందని. మీరు నమ్ముతారో నమ్మరు, జానబెత్తడు లేదు. ఇంత కూడా లేదు మేఘం. ఇంతే, జానబెత్తడు లేదు. ఏం చెప్తున్న సంగతి? ఆ రాత్రి మోకాళ్ళ పడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా కీర్తన చదువుకుంటాము, కీర్తన స్టార్ట్ చేస్తాము ఈ వేళ నుంచి అని అనుకొని చదివితే దుష్టుల ఆచొప్పున నడవక, పాపుల మార్గున నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక. ఆ 3 మాటలు చాలు ప్రభా అనగానే నీ స్నేహితులంతా దుష్టులురా, వాళ్ళంతా పాపాత్ములురా, అపహాసుకులురా, ఇంకా వాడితో చేరొద్దు అన్నాడు. ప్రభా ఎంత తేటగా మాట్లాడుతున్నావు. ఇంకా చేరను, అంతే, ఇంకా చేరను. ప్రభు ఎవరితో మాట్లాడతాడంటే లోబడితే వాడితో మాట్లాడతాడు. వాళ్ళు కింద పోతున్నారు మాట్లాడుకుంటా, నేను మేడ మీద ఉన్నాను కనుక వాడి ముందు చేరడంట కదరా. కనుక వాడు అబద్ధాలు ఆడంటనే, వాడు వ్యాపారం చేయడంటనే, సినిమాకి రాడంటనే అని వాడు మాట్లాడుకుంటూ పోతుంటే ఎవడోడు పోతున్నాడని కూడా తొంగి చూసేవాడు, పిలుస్తారు వాడిని. కనుక అంతే అయిపోయింది. వాడితో కలవలేంగా. మళ్ళీ కలిశాను, స్వార్థ చెప్పాను, ఇంటింటికి వెళ్ళాను, షాప్కి వెళ్ళాను, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళాను, అందరికీ రుద్ది చెప్పాను. వాడితో కలవలే, ప్రత్యేకత వచ్చేసింది. కనుక దేవుడు మాట్లాడితే ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో లోబడతాడు వాడితో మాట్లాడతాడు. నువ్వు లోబడకపోతే అది చదివినట్టు ఉంటుంది, చేడినట్టు ఉంటుంది. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు, ఇటు లోకం కావాలి ఇటు ఇది కావాలంటే కుదరదు. కనుక 2 కుదరదు. కానీ రే బాబు ఇటు తిరుగు, నీకేం పడుతుంది ఆయన తాగానికి, ఇటు తిరుగు. కనుక గమనించామంటే ఇలాగునా పిడా ప్రభు మాట్లాడుతుంటే వెంట నువ్వు లోబడావంటే ధన్యురాలువు, అది కావాల్సింది. అప్పుడు అది నీ అనుభవం అయిపోతుంది. 52 సంవత్సరాల క్రితం జరిగిన అనుభవము ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు? అనుభవం అయింది. ప్రభు నడిపిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, కృపిస్తూ వచ్చాడు. కనుక దేవుడు వాక్యం మనం నడిపిస్తుంది, కాపాడుతుంది, భద్రపరుస్తుంది. నువ్వు చేయదంతా సఫలమవుతుంది. నీవు చేసేంత సఫలం కావాలంటే ఏం కావాలి? ఈ వాక్యం లోపల పడేసుకో. అనుభవపూరితంగా ఉంది. ప్రభా ఏదో పడుచుకున్నాను కాదు, ఇది నా అనుభవంగా కావాలి అని అడుగు. కనుక అప్పుడు నీ హృదయ ధ్యానము, నోటి మాటలు ఏమవుతుంది? అంగీకారం అవుతానికి అది చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? ఆహాహా నా బిళ్ళు ఆ యొక్క వాక్యం వాళ్ళకు అనుభవం కావాలని కోరుతూ ఉంటున్నారు, అనుభవ జ్ఞానం కావాలని కోరుతూ ఉంటున్నారు. ఏదో వినపోవడం కాదు కానీ అనుభవం కావాలని కోరుతున్నారు అని చెప్పి అలాంటి వాతావరణం తీసుకెళ్తాడు. మాట్లాడతాడు. నువ్వే ఆశ్చర్యపోతావు. కనుక నీతికి చూసామంటే ఆయన ఆత్మతో నడిపిస్తాడు, హస్తంతో నడిపిస్తాడు, తన వాక్యంతో నడిపిస్తాడు, తన స్వరంతో నడిపిస్తాడు, తన దృష్టితో నడిపిస్తాడు, తన ఆలోచనతో నడిపిస్తాడు, మరణపర్యంతో నడిపిస్తాడు, మహిమను చేర్చుకునే వరకు నడిపిస్తాడు. నీకు అనుభవం కావాలని ఆశిస్తే కనుక అది
ఏం చేస్తాడు? నడిపించేవాడిగా ఉంటున్నాడు. కనుక ఏం చేస్తావు? అడుగు, ప్రభా నువ్వు నడిపిస్తావంటేనే, నీకు దివ్య గ్రంథంతో నడిపిస్తావంటేనే, నాకు కొంచెం అనుభవంగా చేస్తావంటేనే ఈ అనుభవం నాకు కావాలయ్యా అని చెప్పి ఆశించావంటే ఏంటా? కీర్తనలతోనూ పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుడి వాక్యమును, కృపాసహితంగా దేవుడి వాక్యమును, లెట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యు రిచ్లీ, ఐశ్వర్యవంతంగా పట్టుకో. ప్రభా ఇదైతే ఒట్టి చదవడం కాదు, కానీ నా అనుభవం కావాలయ్యా. ఎంతోమంది సాక్ష్యాలు వింటూ వచ్చాం, ఎంతోమంది మాట్లాడక వింటూ వచ్చాను, నా అనుభవం కావాలి అని చెప్పి ఆశించావంటే నీ అనుభవం చేస్తాడు. నన్ను స్థానానికి పంపించాడు. ఒక తరబీదులో ఉన్నాం, సేవా తరబీదులో ఉన్నాం. ఒక స్థానానికి పంపిస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళితే అక్కడ ఉండేది 4 కుటుంబాలు. ఆ 4 కుటుంబాలు అబ్బా కలవరు, 4 దిక్కులే, 4 దిక్కులే. వీళ్ళకి ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఈ 4 కలవరే, ఉండేది 4 కుటుంబాలు, ఇక్కడ ఈ 4 కుటుంబాలు కలవరే అని చెప్పి పదే నన్ను అక్కడికి పంపిస్తున్నారు. హెబ్రోన్ నుంచి పంపిస్తుంటే 4 కుటుంబాలు కలవరు అని చెప్పి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళాను? ఇంకా ఎండిపోయిన చెరువు ఉంటుంటే ఆ చెరువులోకి వెళ్ళాను. ఎండిపోయిన చెరువు ఉంటుంటే ఆ చెరువులోకి వెళ్ళిపోయారు. చెరువులోకి వెళ్ళిపోతే అన్ని గుంటలు తిరిగారు, అదిగా ఇసుక తీసుకెళ్ళిపోయారు. పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో కూర్చుంటే ఎవడికి కనబడం, అంత పెద్ద లోతు గుంటలు. ఒక గుంటలో పోయి కూర్చొని ఏడుస్తున్నాను, ప్రభా నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే ఇక్కడి నుంచి కదలను అని కూర్చున్నాను. సాయంకాలం అయిపోతుంది, సాయంకాలం కానీ చీకటి కానీ నేను మాత్రం కదలను ఇక్కడి నుంచి, నువ్వు మాట్లాడాల్సిందే నాతో అని చెప్పి కూర్చున్నాను. రే చీకటి అయిపోతుంది, చెరువుల్లో చాలా లోపలికి వచ్చేసావు, మళ్ళా నీకు దారి తెలియదేమో, దారి తెలియకపోయినా పర్వాలే, గీ తెలియకపోయినా పర్వాలే, నువ్వు మాట్లాడు కథలు నుంచి కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత రే లైట్లు పడుతున్నాయి, మళ్ళీ లైట్లు పడుతుంటే కన్నా సాయంకాలం నీకు వేరే వాళ్ళు ఒకరింట్లో భోజనము, ఆ తిమోతి ఎక్కడ పోయి అంటే అంటారేమంటా అంటే ఆ భోజనం గీసిన తర్వాత నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను కూర్చున్నాను. తర్వాత కాసేపటికి మంచు పడుతుందేమో, ఆరోగ్యం దెబ్బతి మంచు పడిని పిడుగు పడిని, నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను నువ్వు మాట్లాడొచ్చింది అని కూర్చున్నాను. రే శబ్దం ఉంటివా, నక్కలు వస్తాయేమో, నక్కలు కానీ పులులు కానీ నన్ను పెరక తిని నువ్వు మాట్లాడేవాడికి నుంచి కథలను అన్నీ బిగబెట్టి కూర్చున్నా. నువ్వు మాట్లాడే వరకు ఉన్నట్టు నాలో పాట జ్ఞాపకం వచ్చింది, ఉన్నట్టు అనుకోకుండా పాడాను. సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మికయుంచుడి, ప్రభుపై నమ్మికయుంచుడి. రే నీ పని మీది మా పని మాది, ప్రభుపై నమ్మికుంచు, లేచి రండి విశ్వాసులారా. పాటకి నామ లేదా, మర్చిపోయినారేమో పాపం. మేము అంత ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి అంత ఇంగ్లీష్ టింగ్ 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 ఇవే ఉంటాయి, కానీ మీరు తెలుగు మర్చిపోయినారేమో. కనుక ఈ రీతిగా ఆ పాట ఎక్కడుందేమో గబానిచ్చింది. లేచిమైన సంధించదు, లేచిరా వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానాలు నమ్మికుంచు అని చెప్పి ఎంత ధైర్యం వచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఎండిపోయిన చెరువులో ఎక్కడో లోపల ఉన్నాను, లేచి వచ్చాను. నాకు ఇప్పటికీ అనుమానమే, ఆ రోడ్డు నాకు తెలియదు, దారి లేదు, చెరువు ఎండిపోయిన చెరువులో దారి ఉంటుంది. కనుక నన్ను ఎవడో తీసి ఎత్తి ఊర్లో పెట్టినట్లయింది. ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు, ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎవరు నాకు తీసి ఊర్లో పెట్టారా అన్నట్టు. నాకు చూస్తే ఎంత లోపల ఉన్నాను, ఎక్కడ ఎట్లొచ్చాను నేను, నాకే ఆశ్చర్యం అవుతుంది. కనుక అనుభవంతో మాట్లాడుతుంటున్నా. అనుభవం చాలా ఇంపార్టెంట్. కనుక అడుగు, ప్రభా ఏదో వాక్యం చదవడము వినడము ఇదే కాదు, కానీ నాకు ఒక అనుభవం కావాలి. ఈ అనుభవం చెప్పాలి అందరికీ. దేవుడి వాక్యం సజీవమైంది, బలమైంది, శక్తివంతమైంది, అది అనుభవపూర్వకంగా నేను అనుభవించాను అని చెప్పబడితే, నువ్వు దాని కొరకు జీవించాలని ఇష్టపడితే, దుష్టాలోచనపై నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చునక ఏవో ధర్మశాస్త్రం ఆనందించవచ్చు. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంటివే. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళ వండును, అతడు చేయడంతో సఫలమగునని చెప్పేవే.
కనుక నేను దాన్ని ధ్యానించాలా, అది నా జీవితం సఫలం కావాలా. కానీ ప్రభా అయితే నా వేళ్ళు ధర్మశాస్త్రంలో ఆ ధర్మశాస్త్రం ఆ టయానికి ఆ వాక్యం నాకు జ్ఞాపకం రావాలి, నింపుకుంటా, నాకు అనుభవం చేయి అని అనుభవిస్తా. నువ్వే చూస్తావు. కనుక లోపల అనుభవం కలిగి ఉండాలి. దేవా నేను అనుభవంతో మాట్లాడాలి అని ఆశించావంటే నీకు అనుభవిస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఎవడు నమ్ముతాడు వాడికి ఇస్తాడు. ఎవరితో మాట్లాడతాడు? ఎవడు లోబడతాడు వాడితో మాట్లాడతాడు. ఈ సూత్రాలు ఇవన్నీ. కనుక ఎవడు లోబడతాడు వాడితో మాట్లాడతాడు. నువ్వు లోబడకపోతే మాట్లాడేం ప్రయోజనము? కనుక ఆయన ప్రభా నీ స్వరం నేను వినాలని కోరుతున్నాను, నీ మాట నేను వినాలని కోరుతుంటున్నాను, నేను క్రైమ్ చెల్లించాలని కోరుతున్నాను, నాకు అనుభవం జ్ఞానం కావాలి కోరుతున్నాను అని ఆశిస్తే ప్రభు సహాయపడు, నడిపించేవాడు. ఆయన ఎలా నడిపిస్తాడు? కీర్తన 32, Psalms 32, Psalms 32, 8th verse, 8వ వచనం చదువుకుంటాం. కీర్తన 32, 8 చదువుకుంటాం. కీర్తన 32, 8 చదువుకుంటాం. 32, 8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అంటాడు. కనుక నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. అడుగు ప్రభా. కీర్తన 32, 8 నా మీద దృష్టి వస్తావండి, నాకు ఆలోచన చెప్తావండి, నన్ను నడిపిస్తావంటని అడుగు. కీర్తన 32, 8 అని చెప్పు. ఇంకా వీలైతే తెరిచిపెట్టి ఏలు పెట్టి ప్రభా నీకు ఉపదేశం చేసేదను, నేను నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నావే. ఆలోచన చెప్తాడు. నీకు ఆశ ఉంటే, నువ్వు నడవాలని ఇష్టపడుతూ ఉంటే కనుక ప్రభు చూడాలి. అదంతా ప్రభు చూసా అంటే తప్పక సహాయపడుతూ వస్తాడు. నీకు ప్రయోజనం కలిగినట్లు మాట్లాడతాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం, Isaiah 48, 17th verse, 48వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. 48, 17 చదువుకుంటాం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవుచున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేయుదును, నేను నడవలసిన త్రోవను నేను నడిపించుదును అంటాడు. కనుక ప్రయోజనం కలిగినట్లు ప్రభా నా జీవితం ప్రయోజనం కావాలా, నాకు ఉపదేశం చేయాలా, నన్ను నడిపించాలా, నాకు కావాలా, నేను అనుభవంతో దీన్ని చేయాలా అని చెప్పి వేలుపెట్టి ప్రభా నీ విమోచుకుని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను యెహోవా ఇలా సెలవుచున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడు నేను యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయుదును, నేను నడుచున్న త్రోవను నేను నడిపించదును అంటున్నావే. నన్ను నడిపించేవాడు, నడిపించాలి అని చెప్పి అడుగు. ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. అంతేనా? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, 16th chapter, Acts of Apostles 16th chapter, 16వ అధ్యాయం 7వ వచనం, 7th verse, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఆత్మీయంగా నడిపిస్తాడు. ఆత్మానుసారంగా నడిపించి నేర్చుకో. ఆయన ప్రయోజనం కలిగేట్టుగా, మేలు కలిగేట్టుగా ఆత్మానుసారిగా వెళ్ళు, వద్దు అని చెప్తాడు. వెళ్ళు, వద్దు అని చెప్తాడు. రెండు చెప్తాడు. కనుక ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటాడు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, వారిని వెళ్ళనీయలే. కనుక వెళ్ళు అంటాడు, వెళ్ళొద్దంటాడు, అని చెప్తాడు. యెషయా గ్రంథము 31, Isaiah 31, Isaiah 31, 21 చదువుకుంటా. యెషయా గ్రంథము 31వ అధ్యాయం, క్షమించండి, 30:21 చదువుకుంటాం. 30వ అధ్యాయం 21వ వచనం, మీరు కుడి తట్టేను ఎడమ తట్టేను తిరిగిను, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడును. ఎప్పుడైనా విన్నావా? నేను చాలాసార్లు విన్నాను. మీరు కుడి తట్టేను ఎడమ తట్టేను తిరిగిను, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడును. ఒక నీతిమంతుడికి సాక్ష్యం ఇస్తున్నాడు.
యూత్ మీటింగ్లో సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఓపెన్ ఎయిర్ వీటన్నిటికి వెళ్ళేవాడిని, పోతాం పది యూత్ మీటింగ్ అని యూత్ మీటింగ్కి వెళ్ళాను. యూత్ మీటింగ్కి వెళితే ఆ యూత్ మీటింగ్ సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఢిల్లీలో పెళ్లి చేసుకున్నాడంట. ఢిల్లీలో పెళ్లి చేసుకున్నాడు. ఢిల్లీలో పెళ్లి చేసుకుంటే అక్కడ ఆయన భార్య కాన్పుకి వెళ్ళింది. ఆయన భార్య కాన్పుకి వెళితే కాన్పుకి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా హాస్పిటల్ తిరుగుతున్నారు, వాళ్ళ బామ్మరుదులు వాళ్ళంతా హాస్పిటల్ తిరుగుతున్నారు, వస్తున్నారు, అంత అయింది. కాన్పు అయిపోయింది. కాన్పు అయిపోయిన తర్వాత 7 రోజులు ఉండాలి. ఈయన హాస్పిటల్ కూడా పోలేదు, ఎందుకంటే ఒక గడ్డలేసింది. గడ్డలేసి ఇంట్లో ఉంటున్నాడు. గడ్డలేసి ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఉంటే సరే ఇంటికి వచ్చింది. కారు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె దించుకున్నారు. ఆమె బాగుంది, బిడ్డ బాగుంది, జుట్టు బాగుంది, ముక్కు బాగుంది, రంగు బాగుంది, అన్నీ బాగుంది మాట్లాడుకోలేక తీసుకొచ్చాడు. ఆ కారోడు తుర్రు నిలిపాడు. ఆ కారులో అంతా కూడా విదేశీ నుండి తెచ్చిన సరుకంతా ఉందంటే ఆమె హాస్పిటల్ ఉన్నప్పుడు ఆమెకి ఏమేమి కావాలో అవన్నీ కూడాను అన్నీ తీసుకుని చాలా కాస్ట్లీ వస్తువులని తీసుకుపోయారంటే హాస్పిటల్కు. వాడు తుర్రు నిలిపాడు. కారోడు తుర్రు నిలిపోతే అందరూ నెంబర్ ఎంత, అదంతా ఇదంతా అంటే నెంబర్ అంతా ఇక ఏడుంది, ఢిల్లీ అయ్యా. హైదరాబాద్ పట్టణం ఒక 10 వేస్తే ఢిల్లీ అవుతుంది. హైదరాబాదు సికింద్రాబాద్ కలిపితే అవి కలిపిన తర్వాత ఒక 10 పట్టణం 10 అంతలు వేస్తే అది ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఏ కార్ అని ఏ ట్యాక్సీ అని ఎవడు పోవాలా ఎవడు చూడాలా కదా. అందరూ ఇటు పరిగెత్తారు. వాడాడు వీడాడు దాని నెంబర్ అంతా వణుకి తెలిసి పరిగెత్తారు. అందరూ పరిగెత్తే ఎవడున్నాడు కనుక ప్రభు మాట్లాడుతున్నాడు. కాన్పు బాగైపోయింది ప్రభా, ఏంటి ఇంత సలని కాన్పోయింది. ఈ రీతిగా అమ్మాయి కూడా ఇంటికి వచ్చాడు, క్షేమకరంగా వచ్చా, అంతమంది వాడు కారు కూడా వెళ్ళిపోయా, అందరూ పరిగెత్తారు. నీవు పో అంట. నేనా ప్రభా, నాకు హైదరాబాద్ ఢిల్లీ వచ్చినా, నాకు ఢిల్లీ వచ్చినా, నువ్వు వెళ్ళు ప్రభా, నాకు గడ్డ కూడా అయింది కదా ప్రభా, నన్ను పోమంటున్నావా అని వెళ్ది. సరే ప్రభా అని ప్యాంట్ వేసుకున్నాడు. ప్యాంట్ వేసుకొని బయలుదేరి వేసాడు. అక్క ఒక చౌరస్తాకు వచ్చాడు. ప్రభా యెషయాగ్రంథం 30:21 మీరు కుడి తట్టాను ఎడమ తట్టాను తెలియలా, ఇదే త్రోవ దీని నడువుడి అని ఒక స్వరం మీ వెనక వినబడని అంటివే కనుక ఇప్పుడు కుడికి తిరగమంటావా ఎడమ తిరగమంటావా అన్నాడు. ఎడమకు అన్నా అంట. కుంటుకుంటూ వస్తున్నా అంట. పోతుంటే ఇంకో చౌరస్తా వచ్చిన తర్వాత ప్రభా ఇప్పుడు మళ్ళీ యెషయా 30:21 కుడిక ఎడమక ప్రభా అన్నంట. అని కొలిది మళ్ళీ ఎడమకన్నంట. మళ్ళీ ఎడమ తిరిగా అంట. కుంటుకుంటూ వస్తున్నా అంట. మళ్ళీ ఇంకో చౌరస్తా వచ్చింది. ప్రభా ఇప్పుడు కుడిక ఎడమక అని కొలిది మళ్ళీ ఎడమకన్నంట. 3 చౌరస్తాలు అయిపోయినాయి. ఇంకో చౌరస్తా వచ్చింది. ప్రభా ఇప్పుడు ఏం చేయమంటావు అని కొలిది అది మళ్ళీ ఎడమకన్నాడు. కోపం వచ్చింది. ఎడమ తిరిగి మళ్ళీ తిరిగి వస్తుంది. అప్పటికి ఆ గడ్డ పగిలిందంట. ఆ గడ్డ పగిలి రసి కారుతోందంట. కోపం వస్తుందంట. కోపం వస్తూ ఉండి ఒక పెద్ద ఆఫీస్ ఏదో ఉందంట, దాని మీద చాలా ట్యాక్సీని కాసుకోనంట అని ట్యాక్సీ ఉన్నాయంట. ఆ మొట్టమొదటి ట్యాక్సీ దిగిపోయి కోపంతో కాదయ్యా మా అమ్మ మా ఆవిడను బిడ్డను దింపేసావు కానీ సామాన్యం దింపలేదంటే మీరే దించుకోలేదు, ఎక్కువ దింపుతా అన్నంట. అదే కారు అంట. ఆశ్చర్యం. అది చెప్తా అంటే అందరూ నోట్లో ఈగలు పోయినా కంట్లో దుమ్మపడినా అది హైదరాబాద్ కాదు, ఢిల్లీ. అది నా మనసులో పడింది. ఎన్నిసార్లు అడిగాను ప్రభును, కనుక ప్రభు నాడు ప్రభా యెషయాగ్రంథం 30:21 కుడిక ఎడమక చెప్పు ప్రభా. నేను అడిగి కనుక్కో. ప్రభు నడుపుదల చూడు, ఆయన చేసే సాయం చూడు. అద్భుతకరుడిగా ఆశ్చర్యకరంగా ఆయన నడిపించేవాడు, వాక్యముతో నడిపించేవాడు. నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగు అంటాడు. ఆత్మతో నడిపించేవాడు, హస్తముడికి నడిపించేవాడు, భయపడుతూనే అభయం ఇచ్చేవాడు, వాగ్దానం నడిపించేవాడు. ఎన్నితే చెప్పగలము కనుక ఈ రీతిగా నడిపించే దేవుణ్ణి కలిగి ఉండు. ఎప్పుడు నడిపిస్తాడు? నీ లోపల వాక్యం ఉంటే. ఆ వాక్యం ఎలా ఉండాలి? ఆనందించుకుంటూ ఉంటే. ఎలా ఉండాలి? దుష్టులు ఆల్చొప్పున నడవక, పాపలు మాన నిలవక, అపహాస కూర్చున్న చోట కూర్చునక. అర్థమైందా? ధనుసా ఆనందించవచ్చు. అది కావాలి. ఆనందిస్తూ ప్రభా నీ వాక్యం నేను ఆనందించల్లా అని చెప్పి ఆనందిస్తూ ధ్యానిస్తురా. ఆనందిస్తూ దివారతం ధ్యానిస్తురా. అది ఇంపార్టెంట్ కనుక అది ఇంపార్టెంట్. ఒక ఆయన ఈ పరీక్షలు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి పరీక్షలు. దాని కొరకు ఏం తాపత్రయం పడలేదు. ఇంకా ఇవాళ అయిపోగానే ఏం చేస్తాము? ఇవాళ
సబ్జెక్టు బోర్డున సబ్జెక్టులు ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి చేసాం, ఆ సబ్జెక్ట్ ఏంటి, కొంచెం ఈ సబ్జెక్ట్ ఏంటి, కొంచెం చూడు అంతే, చూసి నెంబర్ వేసుకో, అంతే చాలు, వేసుకో. మళ్ళా యూనిట్ టెస్ట్లు ఉంటాయి కదా, ఒకసారి మళ్ళీ చూసుకో సార్, అంతే కదా. కనుక అప్పుడు చూసుకుంటా అంటే సరిపోయా. అది కాకుండా ఇంకా తీరా పరీక్షలు వచ్చినప్పుడు ఇంకా నిద్రగాసి టీలు తాగి చివరికి జరుపు పట్టుకొని తర్వాత చివరికి విరోచనాలు పట్టుకొని ఇంకా చూసుకో పరీక్షకు పోకబాయ్. అట్ట కాదు ఆయన చెప్పే సూత్రం నేను చెప్పాడు ఒక ఆయన, అన్నాడు పిహెచ్డి చదివినాడు, ఏమంటాడు, ప్రతి దినం ఆ సబ్జెక్ట్ కొంచెం చూసుకోసాలంతే. ఇక ఈ ఉదయం ఏ క్లాస్ జరిగినాయి అవేమని చెప్పాడు, ఇంపార్టెంట్ కొంచెం చూసుకో, ధ్యానించుకో, నెమరేసుకుంటూ అది నెమరేసుకుంటూ వస్తే కాపాడబడుతూ వస్తాం. ఆయనకు పిహెచ్డి డిగ్రీ ఇచ్చి గోల్డ్ మెడలిస్ట్. రేపు పరీక్షలంగా సువార్తకు వచ్చాయంట. అయ్యా రేపు నీకు పరీక్ష అంటే, పరీక్షలు జరుగుతూ ఉంటాయి, పరీక్షలు జరుగుతూ ఉంటాయి, ఏం పర్వాలేదు నా ప్రభు కార్యం నేను చేయాలి అని చెప్పి ఏం చేస్తున్నాడు, సువార్త చేశాడు. సువార్త అంతా అయిపోయిన తర్వాత ఆ రాత్రి మళ్ళీ ఒకసారి చూసుకున్నాడు అంతే. ప్రతి దినము కొంచెం చూసుకుంటున్నాడు కదా, ఈవేళ ఏం జరిగింది, రేపు ఏం జరిగింది అంతా కూడా చూసుకుంటున్నాడుగా. యూనిట్ టెస్ట్ ఉన్నాయి అవి చూసుకుంటున్నాడుగా, చూసుకుంటున్నాడు. ఇంకా రేపు పరీక్షకు అని చూసుకున్నాడు. పోయాడు గోల్డ్ మెడలిస్ట్. వైస్ ఛాన్సలర్ పిలుస్తున్నాడు, ఫలానా రావాలి, గోల్డ్ మెడల్ ఆయనకి ఇస్తున్నాము అని వెళ్తే అందరికీ కరపత్రి ఇచ్చుకుంటూ వెళ్తున్నాడంట. ఆయన పిలుస్తున్నా అంటే అది నాదే వేడికి కాదు, మీరు చూసుకోండి కరపత్రి తీసుకోండి అని చెప్పి వైస్ ఛాన్సలర్ కూడా ఇచ్చి తీసుకున్నాడు. ఎందుకు? నన్ను కనపరచుకోండి, నేను కనపరుస్తా. ఇహపరములో అవసరమైంది ఇదే, ఈ వాక్యమే. నేను BA ఫస్ట్ ఇయర్ వరకు చదివినాను. ఏది ఏమైనా జ్ఞాపకంగా? ఏం జ్ఞాపం లేదు, అంత చూస్తాను బాయ్. ఇది చెప్పు వెంటనే మాట్లాడేదానికి కావాల్సినటువంటి వాక్కులు ఇస్తూ ఉంటున్నాడు. కనుక ఇది ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు గతించిపోనటువంటి మాటలు ఇవి. కానీ ప్రభా వీటికి వాల్యుబుల్, నేను వీటికి విలువ ఇచ్చి దుష్ట ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చునే చోటు కూర్చునక, యోగ ధర్మశాస్త్రంతో నేను ఆనందించడం లేదు. కానీ ప్రభా ఇంకా దుష్ట ఆలోచనలు ఉన్నాయి, పాపుల మార్గాలు ఉన్నాయి, అపహాసులు కూర్చునే చోట్లు ఉన్నాయి. కనుకనే ఇది నాకు వంట పట్టడం లేదు, ఒక్కసారి క్షమించాను. చక్కని తీర్మానం చేసుకో. ఇప్పటి నుంచి ఇంకా మాట్లాడుతూ వస్తాడు. ప్రభా నా స్నేహితురాలు చాలామంది దుష్టులు ఉన్నారు, వాళ్ళతో కలవరు, వాళ్ళ ఆలోచన నాకు వద్దు, వాళ్ళ మార్గాలు నాకు వద్దు, వాడు కూర్చుంటే అపహాసకుల స్థలాలు నాకు వద్దు. చక్కని తీర్మానం చేసుకో. అప్పుడు నీ హృదయ ధ్యానము, నోటి మాటలు ఆయన దృష్టికి అంగీకారం అవుతుంది. ఎంతగా అంగీకారం అంటే చివరికి ఏమంటాడు, రండి ఒక 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీన్స్ 4th chapter 8th verse అందుకని చదువుకుంటాం. ఫిలిప్పీన్స్ 4th chapter 8th verse అందుకని చదువుకుంటాం. మెట్టు సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైన వలన ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకురుడి. అర్థమైందా? ఇది సెకండ్ స్టెప్. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానించుకోండి. ప్రభా విచక్షణ, వివేచన, డిజర్న్మెంట్. కనుక అప్పుడు అర్థమవుతుంది, అమ్మా నా బిడ్డ సత్యమైన వాటిని, న్యాయమైన వాటిని, రమ్యమైన వాటిని, పవిత్రమైన వాటిని, ఖ్యాతి ఉండేటివి కనుక వాటి మీద ధ్యానం ఉంచుకుంటుంది అని దేవుడు చూడాలి. ఆయన చూసాడంటే ఇంకా నీకు అలాంటివన్నీ ఎక్కువగా ఇస్తూ వస్తాడు. అవి చూడకపోతే ఏదో గంతు వేసుకొని ఇక్కడ పాట అక్కడ పడుతుంది, అట్లా ఉంది అని చెప్పినానికైనా ఇంకా నష్టపోతాం. వద్దు. కనుక అప్పుడు ఇంకేమి ధ్యానం తెలిసిన కీర్తన 104, Psalms 104, Psalms 104 104, కీర్తన 104 34వ వచనం, 34th verse చదువుకుంటాం.
ఆయన్ను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక, నేను యెహోవా యందు సంతోషించదును. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. ఆయన గురించి ఆ స్టేజ్కి వెళ్ళిపోతే, ప్రభా నిన్ను గురించి నేను ధ్యానించాలంతే. ఎంత దయాళుడువు, ఎంత ప్రేమామయుడువు, ఎంత పరిశుద్ధ దేవుడువు, ఎంత శక్తి సంపన్నుడువు, ఎంత జ్ఞాన సంపన్నుడువు, ఎంత న్యాయమూర్తివి, ఎంత మహిమలో ఉన్నటువంటి వాడువు, ఎంత క్షమించేవాడువు, ఎంత కృప చూపించేవాడువు, ఎంత జాలి చూపించేవాడువు. నీ వంటి ప్రేమ గలవాడు లేడు, నీ వంటి పరిశుద్ధ దేవుడు లేడు, నీ వంటి క్షమించేవాడు లేడు, నీ వంటి కనికరించేవాడు లేడు. ఆయన్ని గురించిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉంటే ఇంకేం అక్కరా, నీకు నచ్చాలి ఆయనకు. కనుక బిడ్డ నన్ను గురించినటువంటి ధ్యానంలో పరవశిస్తుంది, ఆనందిస్తుంది, గంతులు వేసుకుంటుంది అని అంటే నిన్ను బలమైన పాత్రగా వాడుకొని కోరుతున్నాడు. ఏం చేయాలి కోరుతున్నాడు? బలమైన పాత్రగా వాడుకొని కోరుతున్నాడు. ఇంకేం కావాలి కోరుతున్నాడు? నీ జీవితం సార్థకమవుతుంది. లేదు అనుకుంటే ఏదో వస్తున్నా పోతున్నా వ్యాసదారిగా ఉంటూ ఉంటే జరిగే సంగతి ఏంటి? ఇంకా అంటాడు దుష్టులు. భయంకర మాట. కీర్తన 1:4 దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనం నడుపును. చూసావా? తర్వాత శిక్షణ అది ఇంపార్టెంట్. మొట్టమొదటిది నువ్వు అవలంబించాలి. అది అవలంబించబోతే ఏదో వస్తున్నా పోతున్నా అనుకుంటే చివరిది భయంకరమైంది. నా మాట నీకు ఇష్టం లేదు కదా, నువ్వు తోసేసావు కదా అని చెప్పి ఏం చేస్తాడు? ఆయన చాటుకు వెళ్ళిపోతాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. Proverbs 1st chapter. Proverbs 1st chapter. 24వ వచనం, 24th verse. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపుగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ వారు మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి. 26. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. దేవుడు నవ్వుతాడంట. కానీ నీకు అపాయం కలగల. నీ కొరకు ఎంతోమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అంటారు నీకు అట్టి శిక్ష వస్తే తప్ప నువ్వు లోపడవు. రాని ఎవడు భయంకరుడు వానికి ఫోన్లో మాట్లాడుతూ చెప్పాను, రే నీకు కావాల్సిందేరా, వానికి తర్వాత ప్రార్థన నీకు కావాల్సిందే. ఎవరు చెప్పినా నీకు మాట వినటం లేదు, పోలీసులు తీసుకుపోయి బాగా తన్నమని ఏ స్టేషన్ చెప్పు, ఆ పోలీసు అంతా మాట్లాడతాను నేను, బాగా చెదరదొక్కని వాడిని అట్లా తిక్కగొడుతున్నామో అని అంటాను అని వాడిని అంటే ఇప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. ప్రార్థన చేశాను వాడి కొరకు ప్రార్థన చేశాను. ఏమంటాడు? ఇప్పుడు నేను నవ్వుతాను. ఇర్మియా గ్రంథం అంటాడు, వాళ్ళకు మేలు కలిగినట్లు ప్రార్థన చేయొద్దు. అమ్మా ఎంత భయంకర మాట. వాళ్ళకు మేలు కలిగినట్లు ప్రార్థన చేయొద్దు. ఎంత భయంకర మాట. కనుక గమనించమ్మా, అలాంటి స్థితి మనకొద్దు. దేవుడు మాట్లాడేప్పుడు సున్నితంగా ఉండి వెంటనే మనం లోబడితే ఎంత ధన్యులము. అంటాడు నేను నవ్వేదను. 26వ వచనం. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. 27. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెడుతురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, వారు నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ నేను వారికి నేను కనబడకుందును. అడుగురు ఇప్పుడు ఏ దేవుడితే నేను సహాయపడాలని కోరుతున్నాడు? సృష్టికర్త నీకు సహాయపడి నేను ఆస్వాదించి నేను దీవించి ఆయన చేతిలో వాడబడే పాత్రగా ఉండాలని కోరుతూ, నీ దుర్మార్గం అంతా తీసేయని కోరుతూ, నేను వాక్యం మాట్లాడుతూ రకరకాలుగా సంధిస్తూ దర్శిస్తూ ఉంటుండగా నీకు అవగాహాలు పోవాలన్నప్పుడు ఏమవుతుంది? ఇదే జరుగుతుంది. ఆయన మరుగెళ్ళిపోతాడు. వద్దు నేను నవ్వుతాను, నేను అపహాసం చేస్తాను, నువ్వు వెతికినా కూడాను నేను దొరకను. అయితే దేవుని వాక్యం ఏముంటుంది? అదే సామెతలు 1వ అధ్యాయం 14 వచ్చాం. భక్తిహీనుల త్రోవను చేరకము. 3వ అధ్యాయం 14.
భక్తిల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము. వింటివా? దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోమ్ము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడదోనది వారిని నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజించుదురు. వద్దు ప్రభా, వద్దు, వాళ్ళ త్రోవ నాకు వద్దు, ఏమొద్దు. కనుక ఏం కావాలి నాకు? ఏం కావాలంటే దుష్టుల ఆలోచన నడవక, పాపల మాట నిలవక, అపాసులు కూర్చుండక ఉపదేశంగా ఇస్తాను అని చెప్పి అన్నామంటే సామెతలు 1:33. సామెతలు 1:33. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చున్న భయం లేక నెమ్మదిగా ఉండును. వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. కనుక ఉపదేశం అంగీకరించు. ప్రభా, నాతో ఇవాళ మాట్లాడుతున్నావు, ఏదో వస్తున్నా పోతున్నాను, ఏదో వింటున్నా పోతున్నానే కానీ నాకు అనుభవం లేదు, నేను అనుభవించాలనుకుంటున్నాను. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక, నీకు ఇష్టంగా ఉండును గాక. కనుక హృదయం నిండింది, నోటితో మాట వచ్చేస్తుంది. కనుక నువ్వు మాట్లాడే మాటలే నువ్వు నీతిమంతుడు, నువ్వు అపరాధివా అని చెప్పేస్తాయి. ఎందుకంటే ఏది లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది, అది బయటకు వచ్చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో అది వచ్చేస్తుంది. కనుక ప్రభా, ఇది మంచిదనేది అవుతుంది, చెడ్డదనేది అవుతుంది. కనుక మంచిదనేదిగా ఉండాలి. కనుక నీ వాక్యాన్ని దుష్టాచూపు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక, యోగ ధర్మశాస్త్రం ఆనందించచ్చు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలనను అతడు చేయడంతా సఫలమగును. నా తాత్కాలిక జీవితము సఫలీకృతం కావాలి. నన్ను ఈ లోకానికి పంపించినటువంటి ఉద్దేశము సఫలం కావాలి, సక్సెస్ కావాలి, నీకు అంగీకారంగా ఉండాలి, నిన్ను తృప్తిపరచాలా, నిన్ను ఆనందింపచేయాలా. లేకపోతే ఎందుకంటే నా బతుకు ఎంతోమంది బతికినారు, సచ్చారు, పోయినారు, నాది అంతేనా? కాదు. నన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క జీవుల దేవుడి యొక్క వాక్యం నా దగ్గరికి వస్తుంది, నాతో మాట్లాడుతున్నాడు, నిలిచిండే మాటలు నాతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు నిలిచిండేటివి, పరమరాజ్యం చేర్చేటివి, నరకం తప్పించేటివి, ఈ లోకంలో నన్ను నడిపించేటివి, కాపాడేటివి, భద్రపరిచేటివి. ఈ వాక్యం నేను కాపాడుకోకపోతే, భద్రపరచుకోకపోతే, అనుభవ జ్ఞానం లేకపోతే నేను వాటితో కలిసిపోతాను, నరకపాత్రం అయిపోతాను, ఎప్పుడు చనిపోతాను తెలియదు. యాత్ర ముగించకముందే ఈ మధ్యాహ్నం అలా మాట్లాడుతూ ఉంటాడుగా, ప్రభా నాతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు, ఎంత మంచి సంఘం నాకు ఇచ్చావు, ఎంత మంచి తల్లిదండ్రులు నాకు ఇచ్చావు, బైబిల్ గ్రంథం కలిగిన సంఘం ఇచ్చావు, అపోస్తులు, ప్రవక్తలు, కాపరు, ఉపదేశకులు, సువార్థికులు అందరూ నాకు ఇచ్చావు. ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటున్నావు, ఇంకా కఠినాత్మడు అయిపోతుంటున్నాను. వేషం వేసుకున్నా, లోపల ఒకటి బయట ఒకటి. కనుక స్కూల్కి పోతే అక్కడ ఒక వేషము, ఇక్కడ పోతే ఒక వేషము, కాలేజీ పోతే ఒక వేషము, ఇక్కడ ఒక వేషము, బయట పోతే ఒక వేషము, ఇక్కడ ఒక వేషము. బంధ జీవితం గడుపుతున్నాను, 2 జీవితాలు గడుపుతున్నాను. కనుక ప్రభా ఒక్కసారి సంధించు, క్షమించు, కనికరించు. నేను అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని కోరుతున్నాను. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారం కావాలి, ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరంగా ఉండాలా, కృపాసహితంగా ఉండాలా, అనేకులు జీవం ఇచ్చేట్టుగా ఉండాలా. నా హృదయంలో జీవదాలు బయలుదేరుతా అంటున్నావే, నువ్వు ఆశించిన మేరకు జీవం రాని, అనేకులకు ఆశ కారణంగా ఉండని అని చెప్పి ఆశించు. నీ ఆశ, నీ తీర్మానం ప్రభు చూస్తాడు. లేకపోతే ద్వంద్వ జీవితం అయితే కీర్తన, మొదటి కీర్తన ఆ మూడు వచ్చిన తర్వాత 4వ వచనం ఉందే, అదే జరుగుతుంది. నీతిమంతుల సభలో నిలవలేవు, గాలికి ఎగురు పొట్టువలి వందరు, చెత్త వందరు, నిత్య నాశానికి వెళ్ళిపోతావు. వద్దు. ఎంత బతికి ఇన్ని వాక్యాలు విని ఇంతగా అనుభవించి దీన్ని ఎరగబోతే, దీన్ని అనుభవించకపోతే అదే గతి వస్తుంది. వద్దు. జీవితంతో ఆడుకోబాకు ప్రభా. జీవితంతో ఆడుకోకుండా యవ్వన కాలం నా వయస్సు అంతా నీ కొరికే దారిపోయాలి, అనుభవించాలి. నిలిచుండే ఫలాలు నాకు కావాలి, నిలిచుండే ఫలాలు కావాలి. అనేకులు పంచుకుంటుంటే వాడు కూడా ఇది ఆశించాలి నాకు కావాలని. అండి అలాంటిది నా జీవితంలో నెరవేర్చిన ఇప్పుడు అడుగు ప్రభు సాయపడుతూ వస్తాడు. వద్దనుకుంటే నిత్య నాశనమే.
నిత్య నాశనమే, అల్పకాల జీవితం. ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. కన్ను మూయక ముందే, యాత్ర ముగించే ముందే ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటాడుగా, ఆ మాటకు లోబడు. ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు. ఈవేళ ఇంటిలో, రేపు మంతిలో నేడే రక్షణ దినం, నేడే విడుదల దినం, నేడే క్షమాపణ దినం. కనుక ఏమేమవుతుందో తెలియదు. కనుక ఎంత గొప్ప రక్షణ. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. కానీ ప్రభా ఈ మధ్యాహ్నంతో మాట్లాడుతున్నావు, నేను లోపడుతున్నాను, ఇదే చూపిస్తాను. లోపడితే చాలు. చిన్న ప్రార్థన చేసుకుంటే గొప్ప రక్షణ. వద్దనుకుంటే నీ జీవితానికి నీవు పూడ్చి. బెంగళూరులో స్పెషల్ మీటింగ్ చేస్తుంటే క్రైస్తవుల అమ్మాయి, హిందువుల అమ్మాయి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అన్నారు. క్రైస్తవుల అమ్మాయి అంటుందంట, అయ్యా మంచి మీటింగ్ అంటేనే, కనుక గొప్ప బోధకుడు వచ్చాయండి, చాలా బాగుందండి రావే అంటే, అయ్యో మంచి సినిమా మనం పోగొట్టుకున్నాము. ఆ హిందువుల అమ్మాయి అంటుంది, మంచి సినిమా మనం పోగొట్టుకున్నాము, ఆ సినిమా ఈవేళ ఆఖరి అంటే రావే సినిమాకు, రావే మీటింగ్ అని ఇద్దరు అనుకుని ఏమన్నారు. సరే పోదామదా, సగం మీటింగు సగం సినిమా, సరేనా తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ కూర్చుంటే మొదలు లేచేది కష్టమని వెనకాల ఎక్కడో కూర్చున్నారు. దేవదాసు మాట్లాడుతున్నాడు, బిడ్డ నువ్వు పురాణ స్థానానికి వెళ్ళావే, దాని కొరికే నాకు కాళ్ళలో మేకులు తెలుసునా? నువ్వు తలంచకూడదు తలంపులు తలంచావే, దాని కొరికే నా తోళ్ళలో ముళ్ళకిరని తెలుసునా? బిడ్డ నువ్వు చేయడానికి కార్యాలు చేసావే, దాని కొరికే నా చేతుల్లో మేకులు తెలుసునా? నీ హృదయంలో కామము, మదము, మత్సరము, మోహము వీటి కొరకాయ నా హృదయంలో బలంతో పొడబడ్డాను తెలుసునా? నీ కొరకే అని అంటుంటే ఆ క్రైస్తవుల అమ్మాయితో ప్రభు మాట్లాడుతుంటుండగా ఏడుస్తుంది. హిందువుల అమ్మాయి అంటుంది, ఏంటి మన సినిమా పోలే లేవే, కొంచెం ఏడుస్తున్నావు, లే అంటుంటే ఉండే అంటుంటే బలవంతాన లేపింది. రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీద రాగానే శరవేగంతో వస్తున్నటువంటి లారీ అయ్యా వాడు తాగాడేమో, ఇద్దరి మీద ఎక్కించేశాడు. స్పాట్ డెడ్, ఇద్దరు అక్కడ చచ్చిపోయారు. వద్దు, జీవితంతో ఆడుకోబాకు, పాపంతో ఆడుకోబాకు, దేవుడితో ఆడుకోబాకు, దేవుడి వాక్యంతో ఆడుకోబాకు, దేవుడి స్వరముతో ఆడుకోబాకు, దేవుడి సంకల్పాలతో ఆడుకోబాకు, దేవుని ఇంటికి వచ్చి ఆయనతో ఆడుకోబాకు, వేషధారిగా జీవించొద్దు. ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు, ఒక్కసారి క్షమించయ్యా. చక్కని తీర్మానం చేసుకోలేదు, ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నా. ప్రభా నన్ను క్షమించు. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. అలాగే